హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్ అడిషన్ అండి. సో మొదటి అప్డేట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ అడిషన్ అన్నమాట. మన వ్యక్తిగత లాగిన్ నందు నిధి పోర్టల్లో మన వ్యక్తిగత లాగిన్ నందు ఇక్కడ మనం చూడొచ్చు, ఒక టేల్ అయితే అవైలబుల్ ఉంది, ఫ్యామిలీ మెంబర్ అడిషన్ అని. సో నిధి పోర్టల్లో ఎంప్లాయీస్ లాగిన్ నందు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులను అయితే యాడ్ చేసుకునేందుకు గాను వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారి యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అయితే ఉండాలి. 2022 తర్వాత నియామకమైన కొంతమంది ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసే సమయంలో ఇదివరకే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్ వివరాలను అయితే అప్డేట్ చేసి ఉన్నారు. సో మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డీడీఓ గారు లాగిన్కి అయితే వెళ్తాయండి. సో మీరు యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్ వివరాలు డీడీఓ గారు అప్రూవల్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం సులభంగా మన యొక్క వ్యక్తిగత లాగిన్లోనే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ని అయితే ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు వెంటనే చేసేయచ్చండి. సో డీడీఓ గారు అప్రూవల్ చేసిన వెంటనే ఇక మనకు కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట. ఇక మరొక అప్డేట్ అండి, ఫిబ్రవరి నెలతో ఇన్కమ్ ట్యాక్స్ తతంగం అయితే ముగుస్తుంది. మరి మార్చి 2025 నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అయితే ఇప్పుడు చూద్దాము. బేసిక్ పే 72,800 రూపాయలు కలిగిన వారు 16% హెచ్ఆర్ఏ ఉన్నవారు, బేసిక్ పే అనేది 74,770 కలిగిన వారు 10% హెచ్ఆర్ హౌస్ రెంటల్ అలవెన్స్ ఉన్నవారు ట్యాక్స్ అయితే చెల్లించవలసి ఉంటుందండి. కనుక 70,850 లోపు బేసిక్ ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా నిలుపుదల అయితే చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్డిఏల పెరుగుదల ఉంటే 70,850 బేసిక్ దాటిన వారికి ట్యాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పెన్షనర్లు సంవత్సర ఆదాయం 12 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి నో ట్యాక్స్ అండి వచ్చే ఆదాయ సంవత్సరంలో. ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టినటువంటి వారు కూడా ఈ సంవత్సరం నుంచి ట్యాక్స్ పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయైతే చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు మనకు 7 లక్షల వరకు ట్యాక్స్ ఉండేది కాదు. సో 10 లక్షలు ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గరిష్టంగా 12 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా మనకు ట్యాక్స్ పడదు. కాబట్టి ఇది వరకు ట్యాక్స్ కట్టేవారు కూడా ఇప్పుడైతే ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. న్యూ రీజియన్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిఫాల్ట్గా న్యూ రీజియన్ ఉంటుంది కాబట్టి వారికి ట్యాక్స్ అయితే పడదు. కాబట్టి వారు అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యూపీఎస్ అమలుకు కేంద్రం ఆమోదం. ఏప్రిల్ 1 నుంచి ఏకీకృత స్కీమ్ యూపీఎస్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్పీఎస్ కింద యూపీఎస్ను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో 60% ఫ్యామిలీ పెన్షనర్గా అయితే ఇస్తారనమాట. సో ఉద్యోగి తదనంతరం ఫ్యామిలీ పెన్షన్లో భాగంగా 60% గరిష్టంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ మరియు ఇతర చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిని 25 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పేలో సగటులో 50% పెన్షన్ అయితే ఇస్తారు. సో తక్కువ టైం పనిచేస్తే దానికి అనుగుణంగానే పెన్షన్ అయితే ఇస్తారు. ఈ విధంగా మనకు ఈ యూపీఎస్ అనేది అమలు అయితే కాబోతుంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఇష్టం అండి, అమలు చేయవచ్చు, లేదంటే ఏదైనా అమలు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఏపీ ఎంప్లాయీ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.